ఒక అతిపెద్ద స్టేట్మెంట్ ఇచ్చాక బాబోయ్ నేను అలా అనలేదు, ఊరికే మాట వరుసకి అన్నాను అంటే ఎలా ఉంటుంది? డొనాల్డ్ ట్రంప్ లాంటి మొండి నాయకుడు ఉన్న అమెరికా కేవలం 24 గంటల్లో తన మాటను వెనక్కి తీసుకుంది. న్యూక్లియర్ టెస్టులు చేస్తామంటూ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. పాకిస్తాన్, చైనా పేర్లు చెప్పి మరీ ఆయన ఆవేశంగా మాట్లాడాడు. కానీ సరిగ్గా 24 గంటలు కూడా తిరగకుండానే అమెరికా ఎనర్జీ సెక్రటరీ హడావుడిగా రంగంలోకి దిగి లేదు మేము పూర్తి పేర్లు చేయట్లేదు, కేవలం సిస్టమ్స్ మాత్రమే టెస్ట్ చేస్తున్నామంటూ వివరణ ఇచ్చాడు. ఎందుకలా ట్రంప్ను అంతలా భయపెట్టి అమెరికాను వెనక్కి తగ్గేలా చేసిన శక్తి ఏమిటి? పాకిస్తాన్ భయంతో వణికిపోతూ నోరు మెదపలేని పరిస్థితులు ఉంటే చైనా ఆగమేఘాల మీద మేము ఎలాంటి పరీక్షలు చేయట్లేదని ప్రకటించేసింది. కానీ మన ఇండియా మాత్రం ఏ ప్రకటన చేయలేదు, మౌనంగా ఉంది. మౌనం వెనుక ఉన్న పకడ్బందీ వ్యూహం ఏమిటి? భారత్ పంపిన కేవలం ఒకే ఒక్క సందేశం అమెరికాను ఎందుకు అంతలా ఆందోళనకు గురి చేసింది? ఆ సందేశంలో ఉన్న సీక్రెట్ ఏమిటి? మన హైడ్రోజన్ బాంబు సామర్థ్యంపై ఉన్న అనుమానాలను ఈ ఒక్క సంఘటన ఎలా చెరిపేయబోతుంది? MIRV లాంటి టెక్నాలజీతో అగ్ని 5 సూర్య మిసైల్స్తో ప్రపంచంలో ఎవ్వరికీ భయపడకుండా భారత్ ఎలా నిలబడబోతుందో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ట్రంప్ చేసిన ఒక్క తప్పు భారతదేశపు అనుచరిత్రలో ఒక కీలకమైన నిర్ణయానికి ఎలా దారి తీసిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. రీసెంట్ గా ఏం జరిగిందో న్యూస్ లో చూశారు. డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో చైనా అణు పరీక్షలు చేస్తుంది, పాకిస్తాన్ కూడా చేస్తుంది, కాబట్టి మేము కూడా అణు పరీక్షలు చేస్తాము అని ఒక బహిరంగంగా ప్రకటన చేశాడు. ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కి పడింది. ఆ ప్రకటన చేసిన 24 గంటలు తిరగకుండానే అమెరికా ఎనర్జీ సెక్రటరీ హడావుడిగా రంగంలోకి దిగాడు. ఆయన వచ్చి లేదు మేము పూర్తి స్థాయి అణు పేలుళ్లు చేయట్లేదు, కేవలం మా డెలివరీ సిస్టమ్స్ ను అంటే మిసైల్స్ ను వాటి వ్యవస్థలను మాత్రమే పరీక్షిస్తున్నాము, ఇందులో పెద్దగా విమర్శించేందుకు ఏమీ లేదు అని హడావుడిగా వివరణ ఇచ్చేశాడు. ఇప్పుడు ఊరి పెత్తందారు గట్టిగా ఒక మాట చెప్పగానే అది ఖచ్చితంగా జరగాల్సిందే అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ పెత్తందారు మళ్ళీ వచ్చి అది కాదు బాబోయ్ నేను అలా అనలేదు, ఊరికే మాట వరుసకి అన్నాను అని వెనక్కి తగ్గడంలో లేదు. ఇది అమెరికా లాంటి పెద్దన్న, అది ట్రంప్ లాంటి పట్టుదల ఉన్న నాయకుడు అంత త్వరగా తన మాటను ఎందుకు వెనక్కి తీసుకున్నాడు? అసలు కారణం ఏమిటి? దీని తర్వాత చైనా అయితే వెంటనే మేము ఎలాంటి అణు పరీక్షలు చేయడం లేదు అని ప్రకటించి డినై చేసింది. కానీ ఇక్కడ పాకిస్తాన్ వైఖరి మాత్రం నవ్వు తెప్పిస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికీ ఎలాంటి డెనైల్ ఇవ్వలేదు. ఎందుకంటే పాకిస్తాన్ అణు సామాగ్రి అంతా ఎవరి అధీనంలో ఉంది? ట్రంప్ దృష్టిలో అయితే అది అమెరికా అదుపులోనే ఉంది. పాకిస్తాన్ ఏ మాత్రం ఎదురు మాట్లాడినా వాళ్ళ నాన్న ట్రంప్ కోపం వస్తుంది అని భయం అనమాట. అందుకే వాళ్ళు నోరు మెదపలేదు. మొత్తం అణు కార్యక్రమాన్ని దొంగచాటుగా చేసిన పెత్తనం మాత్రం పక్కవాడిది అన్నట్లు పాకిస్తాన్ పరిస్థితి అలా అయిపోయింది. ఏం చేస్తాం మరి? ఈ అమెరికాను ఒక అడుగు వెనక్కి వేయడానికి ఇండియా ఏం చేసిందని గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఫస్ట్ ట్రంప్ అణు పరీక్షలు ప్రకటన చేయగానే భారత్ అస్సలు స్పందించనే లేదు, మౌనంగా ఉంది. దీని వెనుక ఒక పకడ్బందీ వ్యూహం ఉంది. మాటల కంటే చేతలే గట్టిగా మాట్లాడతాయన్న మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తుంది. ఇంటర్నేషనల్ అఫైర్స్లో అవసరమైన ప్రకటనలకు దూరంగా ఉండడం, కానీ చేయాల్సిన పనిని చేసి చూపించడం అనేది భారత్ యొక్క అలవాటుగా మారిపోయింది. మరి భారత్ ఏం చేస్తుంది? మీరు ఇప్పుడు గమనిస్తే భారత్ అంతర్జాతీయంగా తన వద్ద ఉన్న బ్యాక్ ఛానల్స్ ద్వారా అంటే దౌత్య మార్గాల ద్వారా వీటిని రహస్య సమాచార మార్గాలు అంటారు. ఎలాగో ఒకలాగా అమెరికాకు ఒక కీలకమైన సందేశాన్ని పంపించాయి. ఆ సందేశం ఏంటంటే, సరే మీరు అణు పరీక్షలు చేయాలనుకుంటే చేయండి, మీరు చేస్తే మాకు కూడా మా థర్మోన్యూక్లియర్ వెపన్స్ హైడ్రోజన్ బాంబులు సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించి నిరూపించుకునే అవకాశం మాకు దొరుకుతుంది. ఈ విషయం బయటికి రాగానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ చర్చ మొదలైంది. భారత్ ఈ పరిణామం పట్ల సంతోషంగా ఉంది అని. ఎందుకంటే మన హైడ్రోజన్ బాంబు సామర్థ్యంపై ఉన్న సందేహాలను పూర్తిగా తొలగించుకునే సమయం ఆసన్నమైందని ఇండియా భావించింది. దీనికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. 1998లో మనం పోఖ్రాన్ 2 పరీక్షలు చేశాం. అందులో ఒక థర్మోన్యూక్లియర్ హైడ్రోజన్ బాంబును కూడా పరీక్షించాం. హైడ్రోజన్ బాంబు యొక్క కనీస సామర్థ్యం దాదాపు 1000 కిలోటన్నులు అంటే 1 మెగా టన్ ఉండాలి. కానీ భారతదేశం చిన్న రూపంలో పరీక్ష చేసింది. ఆ పరీక్షలో దాదాపు 58 కిలోటన్నుల శక్తి విడుదలవుతుందని ఒక అంచనా వేశారు. కానీ ఆ సమయంలో అంతర్జాతీయ నిపుణులు కొందరు నిజానికి 58 కిలోటన్నులు కాకుండా కేవలం 46 కిలోటన్నుల శక్తి మాత్రమే విడుదలైందని, అంటే బాంబు పూర్తి సామర్థ్యాన్ని అందుకోలేకపోయిందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అనుమానాలు ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదు. ఒక కారు తయారు చేసి ఇది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు అని కంపెనీ చెప్పింది. కానీ టెస్ట్ డ్రైవ్లో అది 180 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలిగింది. అప్పుడు 20 కిలోమీటర్ల వేగం ఎందుకు తగ్గింది? కారుకు ఏదైనా లోపం ఉందా అనే అనుమానం వచ్చినట్లే ఇండియా కూడా హైడ్రోజన్ బాంబు సామర్థ్యంపై కూడా చాలా అనుమానాలు మిగిలిపోయినాయి. ఈ సందేహాలను, అనుమానాలను ఒక్కసారిగా చెరిపేయడానికి పూర్తి స్థాయిలో థర్మోన్యూక్లియర్ పరీక్ష చేయాలని ఇండియా వ్యూహాత్మకంగా నిర్ణయించుకుందండి. సో అమెరికా అణు పరీక్షల గురించి మాట్లాడగానే మీరు చేయండి, మేము కూడా చేస్తామని చెప్పి ఆ సందేహాలను రూపుమాపుకోవడానికి సిద్ధపడింది అనమాట. అయితే అణుబాంబు, ఆటం బాంబు అంటారు కదా, ఇంకా హైడ్రోజన్ బాంబు, ఈ రెండింటి మధ్య తేడా ఏంటో మనం తెలుసుకోవాలి. ముందు ఇది కేవలం 10 రెట్లు తేడా కాదండి. మన ఇండియా దగ్గర ఉన్న హైడ్రోజన్ బాంబు అనేది అణుబాంబు కంటే సుమారు 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. అణుబాంబు చూస్తే ఇది ఫిజన్
అంటే పెద్ద అణువు, ఉదాహరణకు యురేనియం లేదా ప్లూటోనియంను విడగొట్టి శక్తిని విడుదల చేయడం అనమాట. ఇది మనం పెట్రోల్ బంకులో బండికి పెట్రోల్ కొట్టించుకున్నట్లు పరిమిత శక్తి మాత్రమే. హైడ్రోజన్ బాంబు ఇది ఫ్యూజన్ అనే రియాక్షన్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే చిన్న అణువులను, ఉదాహరణకు హైడ్రోజన్ ఐసోటోపులను కలిపి ఒక పెద్ద అణువుగా మార్చడం. ఈ ప్రక్రియలో విపరీతమైన శక్తి విడుదలవుతుంది. సింపుల్గా చెప్పాలంటే అణుబాంబు ఇది బాగా రగులుతున్న ఒక పెద్ద కట్టెల కుంప లాంటిదండి. పెద్ద మొత్తంలో వేడి, వెలుగు ఇస్తుంది. హైడ్రోజన్ బాంబు ఇది మన కంటికి కనిపించే సూర్యుడి లాంటిది. సూర్యుడి నుంచి వచ్చే అపారమైన కాంతి, వేడి అంతా ఫ్యూజన్ ప్రక్రియ ద్వారానే వస్తుంది. సూర్యుడిలో జరిగే శక్తి విడుదల ప్రక్రియను మనం భూమిపై చిన్న రూపంలో సృష్టించగలిగితే అదే హైడ్రోజన్ బాంబు. అటువంటి అపారమైన శక్తిని పూర్తి స్థాయిలో పరీక్షించాలనుకున్న భారత్ ఆలోచనకు అమెరికా వెంటనే వెనక్కి తగ్గక తప్పలేదు. ఎందుకంటే ఒక దేశం వద్ద ఇంతటి శక్తివంతమైన ఆయుధం ఉంటే అది కేవలం ఆ ప్రాంతానికే కాదు, ప్రపంచానికే ప్రమాదకరం. అందుకే అమెరికా భయపడిందండి. మనకు హైడ్రోజన్ బాంబు ఉంది, దాని సామర్థ్యాన్ని పరీక్షించాలన్న పట్టుదల ఉంది. మరి మన పక్కన ఉన్న పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ వద్ద హైడ్రోజన్ బాంబు లేదు కదా. వారి వద్ద ఉన్న అణు సామాగ్రి అంతా కూడా చైనా నుండి తెచ్చుకున్నదే. వారు ఉపయోగించే వ్యవస్థలు అంటే డెలివరీ సిస్టమ్స్ మాత్రం అమెరికా వారివి. దీని వెనుక అమెరికా పాత్ర చాలానే ఉందండి. పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని దొంగచాటుగా కొనసాగించడానికి అమెరికా ఒక రకంగా కళ్ళు మూసుకుని మద్దతు ఇచ్చిందని చెప్పాలి. యురేనియం శుద్ధి విషయంలో కూడా అమెరికా ఇండైరెక్ట్ గా సహాయం చేసిందనే వాదన కూడా ఉంది. పాకిస్తాన్ దగ్గర సుమారు 170 అణు వార్ హెడ్స్ ఉన్నాయని అంచనా. అయితే మన భారతదేశం దగ్గర అంతకంటే కొద్దిగా ఎక్కువ వార్ హెడ్స్ ఉన్నాయని చెబుతారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే భారత్లో అణు రియాక్టర్లు చాలానే ఉన్నాయి. మన వార్ హెడ్స్ సంఖ్య పాకిస్తాన్ కంటే కొద్దిగానే ఎక్కువ ఎందుకు ఉంది? ఇంకా చాలానే చేసుకోవచ్చు కదా అనే డౌట్ వచ్చింది కదా మీకు. అయితే పాకిస్తాన్ ఎక్కువగా ఎన్రిచ్డ్ యురేనియం మీద ఆధారపడుతుందండి. ఇది తయారు చేయడం కష్టమైన పని. దీనితో తయారు చేసిన వార్ హెడ్స్ ని కొద్దిగా సులభంగా నిర్వహించవచ్చు. కానీ ఇండియా ఎక్కువగా ప్లూటోనియం మీద ఆధారపడుతుంది. ప్లూటోనియంను ఇంధనంగా వాడడం వల్ల లాభం ఏంటంటే తక్కువ మాసు అవసరం అవుతుంది. అంటే తక్కువ బరువుతో బాంబును తయారు చేసుకోవచ్చు అనమాట. అయితే ప్లూటోనియం రియాక్షన్ జరిగేటప్పుడు దాని అడ్డుకొలత కొద్దిగా పెద్దగా, నిలువు కొలత కొద్దిగా చిన్నగా ఉంటుంది. మొత్తంగా చూస్తే బరువు మాత్రం తక్కువ అనమాట. భారత్ యొక్క దృష్టి కేవలం అణుబాంబులు తయారు చేసుకోవడం పైనే లేదండి, అపారమైన అణు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడంపై కూడా ఉంది. భారతదేశం 500 గీగావాట్ల అణుశక్తి లక్ష్యం పెట్టుకుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా ఊహించనంత పెద్ద లక్ష్యాన్ని ఇండియా నిర్దేశించుకుంది. అదే 500 గీగావాట్ల అణు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం. మన ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే ఇది అపారమైన లక్ష్యం. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక రోజుకి 10 కిలోల ఆహారం తయారు చేయాలనుకుంటే మనం ఒక రోజుకి 1000 కిలోల ఆహారం తయారు చేయాలనుకున్నట్లు అనమాట. ఇది కేవలం 2030 వరకు 100 గీగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్ పెట్టుకుందనమాట. ఇంతటి అపారమైన విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి సాధారణ యురేనియం సరిపోదండి. అందుకే భారత్ తన సొంత అణు ఇంధన చక్రమైన థోరియం సైకిల్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. థోరియం మన శక్తికి అక్షయ పాత్ర అన్నమాట. భారతదేశంలో థోరియం నిల్వలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఇది ఒక రకంగా భారత్కు దేవుడిచ్చిన అద్భుతమైన వరం అని చెప్పాలి. ఈ థోరియంను విద్యుత్ శక్తిగా మార్చాలంటే మనకు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అవసరం. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇప్పుడు క్రిటికాలిటీ స్థితిని చేరుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. అంటే అణు రియాక్షన్ మొదలు పెట్టడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది అని. ఇది ప్రారంభం కాగానే ఈ రియాక్టర్లో ఉత్పత్తి అయ్యే యురేనియం 233ను తీసుకుని దానికి మన థోరియం ఆక్సైడ్ను కలిపి ఇంధనంగా వాడతాము. దీన్ని మనం అనంత శక్తి వనరు, ఎండ్లెస్ ఎనర్జీ సోర్స్ అని పిలవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ఒక అక్షయ పాత్ర లాంటిదండి. ఎంత తీసుకున్న తరగని శక్తిని ఇచ్చే వనరు మనకు దొరికినట్లే. ప్రపంచంలో శక్తి కోసం పెనుగులాడుతున్న సమయంలో మన దేశం ఎవరిపైన ఆధారపడకుండా నిలబడడానికి ఈ థోరియం టెక్నాలజీ భరోసా ఇస్తుంది. మరి ఇంతటి సాంకేతిక శక్తి, ఆయుధ శక్తి కలిగిన భారత్ అణు పరీక్షల విషయంలో పట్టుబడడం వల్లే అమెరికా భయపడింది. కేవలం భారతదేశం హైడ్రోజన్ బాంబును పరీక్షించబోతుందని చెప్పగానే అమెరికా ఎందుకు ఆందోళన చెందింది? ఈ విషయాన్ని మీరు గమనిస్తే ఇండియా వద్ద ఇప్పుడున్న క్షిపణి వ్యవస్థలు అద్భుతమైనవండి. అమెరికాకి ఇది బాగా తెలుసు. ఇండియా కేవలం ఒక వారం లేదా ఒక నెల నోటీస్తో ప్రపంచంలో ఎక్కడికైనా తన అణు వార్ హెడ్స్లను పంపగలిగే సామర్థ్యం ఉన్న మిసైల్ సిస్టమ్ ను సిద్ధం చేయగలదు. అంతకుమించి ఆ వ్యవస్థ మన దగ్గర ఇప్పటికే ఉంది. అగ్ని 5 సూర్య క్షిపణుల శక్తి ఇవి 2 అనమాట. ముఖ్యంగా ఇండియా యొక్క అగ్ని 5 మిసైల్ అనమాట. దీని పరిధి దాదాపు 5000 కిలోమీటర్లు. అంటే దాదాపుగా ఆసియా అంతా, యూరప్ అంతా మన పరిధిలోకి వస్తుంది. ఇది అఫీషియల్. కానీ దీని తర్వాత వెర్షన్ అయిన సూర్య మిసైల్, దీని గురించి అధికారికంగా పెద్దగా చర్చ లేదు. కానీ దీని పరిధి 15000 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంతర్జాతీయంగా అంచనా ఉందండి. ఈ 15000 కిలోమీటర్ల పరిధిలోకి తీసుకుంటే అమెరికా కూడా ఇందులోకి వస్తుంది. మనం క్రికెట్ ఆడేటప్పుడు బాల్ను కేవలం మన గ్రౌండ్లో కాకుండా ఆ గ్రౌండ్కి అవతల ఉండే పక్క పల్లెటూరు గ్రౌండ్లో పడేలా కొట్టడం లాంటిది. ఇండియా మిసైల్ సామర్థ్యం ఇప్పుడు అపారంగా పెరిగిందండి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే భారత్ ఇప్పుడు ఎంఐఆర్వి అంటే మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్, ఈ టెక్నాలజీ ఉపయోగిస్తుంది. ఏంటంటే ఈ టెక్నాలజీ అంటే సాధారణంగా ఒక మిసైల్ ఒక అణు వార్ హెడ్ ను మాత్రమే మోసుకెళ్తుంది కదా.
MIRV టెక్నాలజీలో ఒకే రాకెట్ 6 నుంచి 10 అణు వార్ హెడ్స్ ను మోసుకెళ్లగలదు. ఈ వార్ హెడ్స్ గమ్యం చేరుకునేటప్పుడు వేరు లక్ష్యాల వైపు విడిపోతాయి అన్నమాట. దాడి కూడా చేయగలవు. ఒకే బాణం విసిరితే ఒకే చోట తగులుతుంది కదా, కానీ ఒకే రాకెట్ను ప్రయోగించి అది లక్ష్యం దగ్గర 10 బాణాలుగా విడిపోయి వేరు 10 ప్రాంతాల్లో గురిపెట్టినట్లుగా కొట్టగలది. ఇప్పుడు గమనించండి, ఇండియా దగ్గర ఉన్న అగ్ని మిసైల్ తీసుకొని MIRV సామర్థ్యంతో ఆ టెక్నాలజీతో హైడ్రోజన్ బాంబు అమెరికా వైపు ప్రయోగిస్తే అమెరికా మొత్తం ఒక్కసారిగా పెద్ద ప్రమాదంలో పడుతుంది. 1 లేదా 2 హైడ్రోజన్ బాంబులతో మొత్తం దేశాన్ని అస్తవ్యస్తం చేయొచ్చు. ఈ భయం, ఈ సామర్థ్యమే ట్రంప్ను, అమెరికాను 24 గంటల్లో వెనక్కి తగ్గేలా చేసింది. నిజానికి అమెరికా ఈ అణు పరీక్షలు ప్రకటన ఎందుకు చేసింది అంటే భారత్పై ఒత్తిడిని పెంచడానికి. కానీ ఆ ఒత్తిడి పూర్తిగా పాకిస్తాన్పై పడిందనమాట. పాకిస్తాన్లో ప్రజలు, మీడియా అల్లర్లు చేయడం మొదలు పెట్టారు. భారత్ హైడ్రోజన్ బాంబులు పరీక్షించబోతుంది అని. ఈ వార్త వాళ్ళకు కూడా ఏదో ఒక బ్యాక్ ఛానల్ ద్వారా చేరుంటుంది. భారత్ గురించి ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలండి. భారత్ వద్ద బ్రహ్మోస్ లాంటి అద్భుతమైన డెలివరీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. వీటిని తక్షణమే అణు వార్ హెడ్లతో సిద్ధం చేయొచ్చు. అంటే ఏ క్షణంలోనైనా మన పొరుగు దేశం పాకిస్తాన్ మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోగలిగే సామర్థ్యం మన బ్రహ్మోస్ ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలండి. ట్రంప్ చైనా కూడా న్యూక్లియర్ టెస్ట్ చేస్తుంది అన్నాడు. అలా అన్న వెంటనే చైనా మేము ఎలాంటి పరీక్షలు చేయట్లేదండి అని అనౌన్స్ చేసింది. చైనాకు పరీక్షలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చైనా వద్ద ఇప్పటికే చాలా పెద్ద అణు ఆయుధగారమే ఉంది అక్కడ. ఒకవేళ చైనాకు ఏదైనా చేయాలనిపిస్తే అది నార్త్ కొరియా లాంటి రోగ్ స్టేట్ ద్వారా చేయించుకోగలదు కదా. చైనా నార్త్ కొరియాను ఒక అడ్వాంటేజ్ గా తన ప్రయోజనం కోసం వాడుకోవాలని చూస్తుందండి. కానీ ఇండియా అలా కాదు. ఇండియా ఏ రోగ్ స్టేట్ ను పెంచలేదు. మనకు ఏదైనా చేయాలనుకుంటే మన సొంతంగా ధైర్యంగా చేయాల్సిందే. ఈ తేడాను భారత్ పట్ల ప్రపంచం చూసే తీరును మారుస్తుంది. ట్రంప్ అనుకున్నాడు తన ప్రకటన ఒక అడ్వాంటేజ్ గా వాడుకోవచ్చు అని, కానీ తన ప్రకటన ఉల్టాగా వారిపైనే పనిచేసింది. అది భారతదేశం హైడ్రోజన్ బాంబు సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో రుజువు చేసుకునే అవకాశం వస్తుందని తెలిసి అమెరికా భయపడిపోయింది. అట్లే ఒక పులిని భయపెట్టాలని కోతి దూకితే ఆ పులి ఇంకా గట్టిగా అరుస్తూ కోతిపైకి దూకినట్లు భారతదేశం కూడా అమెరికాను వెనక్కి తగ్గేలా చేసింది. అందుకే కేవలం 24 గంటల్లో అమెరికా ఎనర్జీ సెక్రటరీ వచ్చి ట్రంప్ మాటను పరోక్షంగా ఖండించాడండి. లేదు మేము చేస్తున్నది కేవలం సిస్టమ్ టెస్ట్లే అని చెప్పాడు. అంతలా భయపెట్టాం మనం. అణు పరీక్షల కోసం పూర్తి స్థాయిలో పేలుళ్లు అవసరం లేదు. కేవలం టెస్టింగ్ సిస్టమ్కు సాధారణ పేలుళ్లు సరిపోతాయి. ఈ చిన్న విషయం చెప్పడానికి ఆయనకు 24 గంటలు టైం పట్టిందండి. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం, ఈ పరిమాణాలన్నింటినీ బట్టి చూస్తే ఇప్పుడు అమెరికా అణు పరీక్షల గురించి మాట్లాడదు. కానీ ఈ గందరగోళంలో భారత్ తన హైడ్రోజన్ బాంబు సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో రుజువు చేసుకోవాలన్న నిశ్చయానికైతే వచ్చిందండి. ట్రంప్ చేసిన ఒక్క తప్పు భారతదేశపు అణుచరిత్రలో ఒక కీలకమైన నిర్ణయాన్ని బలపరచడానికి అవకాశం ఇచ్చింది. ఇండియా ఇప్పుడు పూర్తి స్థాయిలో థర్మోన్యూక్లియర్ పరీక్షకు సిద్ధం అవుతుందనే సంకేతాలు ఇంటర్నేషనల్ సొసైటీకి బలంగా వెళ్ళాయి. ఈ సంకేతాలు అంతర్జాతీయంగా మన బలాన్ని, మన మాటను నిలబెట్టుకునే పద్ధతిని నిరూపించాయి. ఈ ప్రపంచంలో ఎవ్వరికి భయపడకుండా దేశాన్ని శక్తివంతంగా, సురక్షితంగా ఉంచుకోవడానికి ఇండియా వేస్తున్న అడుగులండి ఇవి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.